అవగాహన లేనందుకు నేనేమి తప్పు పట్టను రేవంత్ రెడ్డి. కానీ ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత అవగాహన పెంచుకోవాలి గదా! రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంటదంటే, ఆయన పరిపాలన మీద గాని, ఆయనకు తన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించే విషయంలో గాని, ఏబీసీడీలు రానోడు ఇంగ్లీష్ మాట్లాడినట్టుంటది. హుహు. ఎట్లుంటది ఏబీసీడీలు రానోడు ఇంగ్లీష్ మాట్లాడితే? సినిమాల డైలాగులు చెప్తారు. లేదా సినిమా టైటిల్స్ హిందీ మాట్లాడతారు కదా! హిందీ రానోడు 'ముఖదర్తా సికిందర్ బాబీ' అనుకుంటా సినిమా పేర్లన్నీ చదువుతారు. ఓకే. ఇప్పుడు ఆయన పరిపాలన అట్లుంది. ఏ విషయంలో గూడా ఆయనకు అపరిపక్వతే కనబడుతాంది. పరిపక్వత రాలేదు. కానీ ఫ్రీ కరెంట్ ఏదో ఫ్రీ కరెంట్ మీరన్న నీళ్ళది చెప్పాలి నేను. సార్. రొయ్యల పులుసుకో లేకుంటే ప్రగతి భవన్‌లో భోజనాలు పెట్టో కృష్ణా జలాలు కేసీఆర్ ఇవ్వలేదు. కేసీఆర్ ఎప్పుడు గూడా కృష్ణా జలాలలో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడిండు. తెలంగాణను సర్వనాశనం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఇప్పుడు దాదాపు 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఆ పాపానికంతా గూడా మూల్యం చెల్లించాల్సింది టీడీపీ, కాంగ్రెస్‌లే. ఓకే. వాళ్ళ పరిపాలనని అస్తవ్యస్తమైంది తెలంగాణ.